హలో. చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? నేనిక్కడ హైదరాబాద్. ఓకే అండి. మీ పేరు చెప్పండి? వినయ్ అండి. వినయ్. ఓకే. వినయ్ గారు చెప్పండి. అంటే సార్ లైవ్‌లో మాట వింటున్నా. చెప్పండి. వింటున్నారండి చెప్పండి. హ్మ్. అంటే నేనేమడుగుదాం అనుకున్నా అంటే ఇప్పుడు పేరెంట్ అండ్ చిల్డ్రన్ రిలేషన్‌షిప్‌లో ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి వాల్యూస్ చిన్నప్పటి నుంచి లవ్ అవన్నీ నేర్పించి అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారా? అంటే నెక్స్ట్ వీళ్ళు పెద్దగయిన తర్వాత వాళ్ళు వాళ్ళని చూడలేరు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చూడాలి అని వాళ్ళకి ముందే ఆహ్, అంటే ఎమోషన్స్‌ని గాని, ఫీలింగ్స్‌ని గాని ఇన్వెస్ట్ చేస్తున్నారా వాళ్ళ లోపల? లేదంటే రియల్‌గా చెప్తున్నారా? అంటే వాళ్ళని ఇండిపెండెంట్‌గా వాళ్ళకి నచ్చినట్టు పెరగడం అంటే పెంచడం కరెక్టా? లేదంటే ఇట్లా ఏదైనా వాల్యూస్ చెప్పి లవ్ అంటే ఎంతవరకు చెప్పాలి వాటిని? రైట్. రైట్. ఓకే. అర్థమైంది. క్వెషన్ మ్యూట్ అర్థమైంది. చేయండి మీ వాయిస్. మ్యూట్ చేయండి. పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లలకి నచ్చినట్టు అంటే పిల్లలకి నచ్చటం ఏమీ లేదు. మ్యూట్ చేయండి. ఓకే. పిల్లలకి నచ్చటం అంటూ ఏమీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లలు ఎన్వైర్న్‌మెంట్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళకి హాబీసో లేకపోతే ఇంట్రెస్ట్‌లో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటరే లేనప్పుడు 18థ్ సెంచరీలో కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఎవరు అనలే గదా! హ్మ్. ఎందుకనలే వాళ్ళు కంప్యూటరే పరిచయం కాలేదు. హ్మ్. అలాగే చుట్టూ ఉన్న వాటిల్లో వాళ్ళకి పరిచయమైన దాంట్లోంచి కొన్ని సెలెక్ట్ చేసుకొని, ఇవి నా ఇష్టాలు, నాకు నచ్చినయి ఇవి అని చెప్తూ ఉంటారు. పేరెంట్స్‌కి నచ్చినయి కొన్నుంటాయి. ఎలా పెంచాలి? చాలామంది పిల్లల్ని కనేది ఎందుకు అనంటే, సమాజానికి భయపడి పిల్లల్ని కంటున్నారు. ఓకే. పిల్లలు పుట్టకపోతే నేను గొడ్రాల్ని అనుకుంటారేమో, నాకు ఇంపార్టెన్షియాలిటీ అనుకుంటాడేమో అతను, పిల్లలు పుట్టాలి. అవును. పిల్లల్ని మీరు సమాజం కోసం కనవద్దు. సో, హ్మ్. పిల్లలు కనాలి అనుకున్నప్పుడు, మీతో పాటు ఒక సాటి మనిషి వస్తున్నాడు. సాటి మనిషిగా అతన్ని గౌరవించాలి. కన్న తరువాత సమాజానికి భయపడి కని, కన్న తర్వాత పిల్లలు నా ఆస్తి అన్నట్టుగా భావించి నాకనుగుణంగా పెరగాలని భావిస్తూ ఉంటారు. హ్మ్. కనటం మీ వ్యక్తిగతం. కనకపోతే మిమ్మల్ని దండించే వాళ్ళెవరూ లేరు. యావజ్జీవ కారాగార శిక్ష గాని, ఉరి శిక్ష గాని ఎవరు ఎయ్యరు. సమాజం గొడ్రాలంటే నేను గొడ్రాలులే అని చెప్పండి. ఓకే. ఒక ఆవిడకేమైందంటే అబార్షన్ అయింది. 30స్‌లో ఉంది. చాలా డిప్రెషన్‌లో ఉంది. అంతకుముందు నా క్లయింటే. అబార్షన్ అవ్వటం వల్ల కొంత డిస్టర్బ్ అయ్యి ఒక సెషన్ అడిగింది. అప్పుడు అడిగాను, "ఎందుకమ్మా మీరు పిల్లలు కంటున్నారు? మీకు ఇంట్రెస్ట్ ఉందా?" అంటే, "నాకు ఇంట్రెస్ట్ లేదు సార్." పోనీ మీ హస్బెండ్ ఏమన్నా మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నాడా? అంటే ఇద్దరికీ ఇష్టం ఉంటేనే కనాలి. అవును. ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొకరికి లేకపోతే కావాలంటే డైవోర్స్ తీసుకోవచ్చు తప్ప కనాలని ఖచ్చితత్వం లేదు. లేదు సార్ మా హస్బెండ్‌కి కూడా పిల్లలంటే ఇంట్రెస్ట్ లేదు. మేము ఇట్లా ఉండొచ్చు. మరెందుకు కంటున్నారంటే, రిలేటివ్స్ హ్మ్. గొడ్రాలంటారు. ఎవరో గొడ్రాలంటారని మీరు పిల్లల్ని గాని, పిల్లల్ని మీరు టార్చర్ పెట్టి, పిల్లలు మిమ్మల్ని టార్చర్ పెట్టేందుకు? ఎవరన్నా అడిగితే నేను గొడ్రాలినని చెప్పండి. నాకు పిల్లలు పుట్టరు. సో వాట్? అప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి పిలవకపోతే ఇంకా హ్యాపీ. అవును. చక్కగా మీ పని మీరు జేసుకోవచ్చు. మీ ఎక్సర్‌సైజ్ జేసుకోవచ్చు. మీ టూర్స్ మీరు వెళ్ళొచ్చు. మీ చదువులు మీరు చదువుకోవచ్చు. పెళ్ళిళ్ళకి పోయి చదివించి రావటం, మళ్ళీ మన పెళ్ళిళ్ళకొచ్చి వాళ్ళు చదివించడం ఇయన్నీ అవసరమా? హ్మ్. అలాగే మీ హస్బెండ్‌కి స్పెర్మ్ కౌంట్ లేదని చెప్పండి. సో వాట్? కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని పిల్లలు కన్న తర్వాత, పిల్లలుని సొంత ఆస్తిలాగా పెంచుతున్నారు. నాకు నా కొడుకు ఇలా అవ్వాలి, కూతురు ఇలా అవ్వాలి అని వాళ్ళని అలా కాదు. పిల్లలు సమాజం. పిల్లలు సమాజం యొక్క ఆస్తి. హ్మ్. సమాజానికి చెందినవాళ్ళు. నా పిల్లలు నాకు మాత్రమే చెందినవారు కాదు. నాతో పాటు ఈ సొసైటీకి చెందినవాళ్ళు. హ్మ్. సో, పిల్లల్ని ఎలా పెంచాలి అన్నప్పుడు, పిల్లలు పెంచటం కంటే, పిల్లలు ఎలాగైతే మారాలనుకుంటున్నారో అలా మీరు ఫస్ట్ మారండి. హ్మ్. పిల్లల్ని మీరు పెంచకలే వాళ్ళు పెరుగుతారు. అవును. కానీ మీరు పెంచే ప్రయత్నంలో వాళ్ళు మరింత డ్యామేజ్ చేస్తున్నారు. మొక్కలు చాలామంది ఏమన్నారంటే, "సార్ ఇదేంటి?" అని అడిగాను. ఒకసారి ఒకళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, "ఈ చెట్టు సార్ మేమే పెంచుకుంటున్నాం. మీరు పెంచట్లే అది పెరుగుతుంది. హ్మ్. మీరు తుంచటం లేదు. ఓకే. లేదా ఆ మేకలో, ఆవులో కొరక్కండా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంతే. అవును. పెరగటం అదే పెరుగుతుంది." అలాగే పిల్లలు పెరుగుతారు. దానికి కావాల్సిన ఎన్వైర్న్‌మెంట్ ఇవ్వాలి ఆ మొక్క పెరగటానికి. కానీ మీరేం చేస్తున్నారు? పెంచుతున్న గుంజారనుకోండి ఏమైతది? మొత్తానికి ఊడొస్తది. అవును. కదా! పిల్లల్ని పెంచే నెపంతో మీరేం చేస్తున్నారు? వాళ్ళు గుంజుతున్నారు. హ్మ్. పిల్లల్ని ఏం పెంచక్కర్లే. వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ విలువలు ఏ విలువలు ఉండాలో, ఆ విలువలు మీలో అలవరుచుకోండి. మిమ్మల్ని చూసి అనుకరించి నేర్చుకుంటారు. ఓకే. పిల్లల్ని కాదు మీరు మార్చాల్సింది. పిల్లల చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని మార్చాలి. ఓకే.
పిల్లల్ని మార్చాలని చూస్తున్నారు. పిల్లలు మారరట్లా. అవును. ఒక గిన్నెలో వెన్న పెట్టి కింద మంట పెడితే కరుగుతది. హ్మ్. కరగొద్దు, కరగొద్దు అని మీరు ఎంత కౌన్సెలింగ్ ఇచ్చినా, కరగొద్దు, కరగొద్దని ఎంత మోటివేట్ చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎ ఎన్ని పూజలు చేసినా, యాగాలు చేసినా, ఎన్ని జ్యోతిష్యాలు చెప్పినా, తాయెత్తులు కట్టినా కరిగిపోతది. ఏం మార్చాలి? మీరు కరగొద్దనుకుంటే మంట తీసేయాలి. అవును. అంతే కదా! అవును. పిల్లల చుట్టూ ఇంతింత పెద్ద పెద్ద టీవీలు పెట్టారు. అందులో ఊ అంటావా, ఊహు అంటావా పాటలేసుకొని మీరు చూస్తున్నారు. ఆ వల్గర్ డైలాగ్స్‌తోని 'జబర్దస్త్' దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ఓటీటీల దాకా చూస్తున్నారు. హ్మ్. అవే రీల్స్ మీరు చూస్తున్నారు. చూసినప్పుడు పిల్లలు ఆటోమేటిక్‌గా వాటికి అట్రాక్ట్ అవుతారు. అవును. అట్రాక్ట్ కాకపోతే పిల్లలకేదో మందబుద్ధి ఉందని అర్థం. హ్మ్. కానీ అట్రాక్ట్ అయితే మనం తిడుతున్నాం. హ్మ్. ఇక్కడ మార్చాల్సింది పేరెంట్స్ మారాలి. పిల్లలు ఎలా ఉండాలో పేరెంట్స్ అలా మారాలి. అటువంటి విలువలు పేరెంట్స్ డెవలప్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా పెరుగుతారు. పిల్లల్ని సాటి మనిషిలాగా ట్రీట్ చేయాలి. నేను ఇందాకడే ఒక పేరెంట్ చెప్పినప్పుడు, పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకోవటం కాదు. పిల్లలకి మీరు ఏం నేర్చుకోవాలో అది టీచ్ చేయటం కాదు. హ్మ్. నిజానికి పిల్లల్ని చూసి పేరెంట్స్ నేర్చుకోవాలి. వాళ్ళు చక్కగా ఆడుకుంటారు కలిసి. ఆ! చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ వస్తే కొట్లాడుకొని మళ్ళీ కలిసిపోతారు. అవును. పెద్దలు ఇక కొట్లాడుకున్నారంటే కారాలు, మిరియాలు నూరుతూ ఉంటారు. నెలలు, సంవత్సరాలు అవుతూ ఉంటాయి. వెనకాల ఒకరి గురించి ఒకరు ఆహ్, దాన్నేమంటారు? బ్యాక్ బైటింగ్ చేస్తూనే ఉంటారు. ఆ అమ్మాయి అట్లాంటిది, ఇట్లాంటిది. ఆ అమ్మాయి నువ్వెట్లాంటిదానివి? అందరూ అట్లాంటి వాళ్ళే. కాబట్టి ఆ పిల్లలు తొందరగా కొట్లాడుకున్నా కలిసిపోతున్నారు. ఆ తత్వం మనం నేర్చుకోవాలి. పిల్లలు ప్రతీదీ స్టడీ చేస్తున్నారు. మనం గూడా అది స్టడీ చేయాలి. అలా మనం పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలి. నేర్చుకునే ప్యూరిటీ ఏదైతే ఉందో, అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యాక్చువల్ పిల్లలు చాలా ప్యూర్‌గా ఉంటారు. అవును. అన్‌ప్రోగ్రామ్డ్ హ్యూమన్ బీయింగ్స్ అంట పిల్లల్ని. హ్మ్. ఇంకా ప్రోగ్రామ్ కాలేదు. ఈ కన్నింగ్‌నెస్ ఇంకా ప్రోగ్రామ్ కాలేదు. హ్మ్. మనమే చెప్తాం. మనం ఏం చేస్తాము? ఆ స్వీట్ తెచ్చినప్పుడు ఆ యొక్క ఫ్రిడ్జ్‌లో పెట్టేసి స్వీట్స్ తినొద్దంటాను నేను. బట్ తెచ్చారు అనుకుందాం. స్వీట్ గొప్పదనుకుందాం. ఫ్రిడ్జ్‌లో పెట్టి నానమ్మకి ముందు తీయరు. నానమ్మ ఎటన్నా అటు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ తింటారు. పిల్లలు ఏం నేర్చుకున్నారు? పెద్దల్ని అవాయిడ్ చేసి తినటం ఎలా అనేది నేర్చుకున్నారు. నేర్చుకుంటారు. రేపొద్దున వీళ్ళు పెద్ద అయిన తర్వాత, మీరు నానమ్మ, అమ్మమ్మ అయిన తర్వాత, లేదా తాతయ్య అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి మిమ్మల్ని అవాయిడ్ చేసి వాళ్ళు తినటం ఎలాగో నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. నా అవును. కొడుకు ఇట్లా చూస్తున్నాడు, నన్ను ఇట్లా చూస్తున్నాడు. నువ్వు నేర్పిందే అది. అవును. నువ్వు అట్లాగే చేసావు కాబట్టి అది చేస్తూ ఉన్నారు. అలా మనం ఏం చేస్తున్నామంటే, ఈ పిల్లల్ని ఏం చేసాం మనము? తినిపించటం కోసం టీవీ చూపిచ్చాం. హ్మ్. ఇప్పుడు టీవీ చూస్తే తప్ప నేను తిననంటున్నాడు. తిన్నంటున్నారు. అని మళ్ళీ బయటికి లాక్కాం. ఇలా తినిపించుకుంటా, తినిపించుకుంటా ఆ వీధంతా చూపిస్తాం. తర్వాత బయటికెళ్తే తప్ప తిననంటాడు వాడు. అవును. ఇవన్నీ మనం నేర్పిస్తున్నాము. అవును. ఆకలేస్తే తింటాడు. ఆకలేసేదాకా ఆగండి. బాగా ఫీడ్ చేసేయాలనుకునేసరికి ఏమవుతుంది అనంటే, వాడు ఏదో ఒకటి ఉంటే తప్ప తిననంటాడు. మొబైల్ ఫోన్ చూపిస్తున్నాం. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. మనమే ఇంట్రొడ్యూస్ చేశాం గదా! అవును. కాబట్టి అలా కాకుండా వాళ్ళకి అవసరానికి ఇవ్వండి. అండ్ టీవీ గూడా అవసరానికి చూపిచ్చండి. వాళ్ళకి ఏది కావాలో అది ఓపికగా వివరించండి. మీ టైమ్ స్పెండ్ చేయండి. మీ జాబ్సు, మీ జల్సాలు, మీ ప్యాకేజులు, మీ విల్లాలు ఇది కాదు. తక్కువున్నా చాలు. గెంజి నీళ్లు తాగిపిచ్చినా పర్లేదు. తీసుకెళ్ళి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చందమామను చూపిచ్చండి. నక్షత్రాలు చూపిచ్చండి. సూర్యోదయము, సూర్యాస్తమయం చూపిచ్చండి. బర్డ్స్ ఎగురుతున్నాయి. ఎంత ఇంట్రెస్టింగుంది. ఇందిరా పార్కెళ్ళి చూపిచ్చండి. ఎన్ని రకాల బర్డ్స్, ఎన్ని రకాల జంతువులు, ఉడతలు పరిగెడతాయి. అవును. ప్యారట్స్ ఒస్తాయి. స్నేక్స్ వెళ్తూ ఉంటాయి. చెట్లు ఎన్ని రకాలున్నాయి. ఇవన్నీ వాళ్ళ క్యూరియాసిటీ ఉంటది. అవును. మన రూమ్‌లో బంధించేసి టీవీలో చూపిస్తున్నాం. అవును. కాబట్టి బయటకు మీరు వెళ్ళండి. తీసుకువెళ్ళండి. నేచర్‌కి దగ్గరగా వీలైనంత వరకు నేచర్ అంటే అన్ని పార్కులు నేచర్ కాదు. మ్యాన్ మేడ్ పార్క్స్ కాకుండా నేచురల్‌గా ఫార్మ్ అయిన దానికి తీసుకెళ్ళండి. విలేజెస్‌కి అమ్మమ్మ, నానమ్మ ఉండక్కర్లే. మీ చిన్నప్పుడు క్లాస్‌మేట్ ఎవరో విలేజ్‌లో ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళు తినే ఆహారం, ఆ అలవాట్లు చూపించండి. కుండలు తయారు చేయటం చూపించండి. ఇటువంటియన్నీ చూపించినప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలు విలువలతో ఆటోమేటిక్‌గా పెరుగుతారు తప్ప, మీరు విలువలతోని నీతి కథలు చెప్పారనుకోండి ఏం పెరగరు. హ్మ్. నీతి కథలు ఇంకా నెగెటివ్‌గా పనిచేస్తాయి. నీతి కథ చాలామంది నీతి కథలు చెప్తే పిల్లలు బాగా పెరుగుతారు. నీతి నేర్చుకుంటారు. నో! మనందరికి అలా సుమతి శతకాలు, నీతి కథలు, ఆ పంచతంత్రము ఏవో ఉన్నాయి అవన్నీ చెప్పే పెంచారు గదా! మరి ఎక్కడి నుంచి ఈ కన్నింగ్ వచ్చింది? ఈ దుర్మార్గాలు, ఈ క్రిమినల్‌గా ఎలా తయారయ్యారు? హ్మ్. మోరల్ స్టోరీస్ మీరు ఎంత టీచ్ చేస్తే అంత ప్రమాదంగా పిల్లలు మారుతారు. మోరల్ స్టోరీ మీరు టీచ్ చేసేటప్పుడు ఒక నెగెటివ్ దేన్నో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మీరు.
హ్మ్. నాన్న పులొచ్చింది అని ఆ పిల్లవాడు అబద్ధం చెప్పొద్దనే కథ మనం చెప్తాము. అవును. ఆ పిల్లవాడు 2 సార్లు పులి రాకముందే పులొచ్చిందని టెస్ట్ చేయటానికి చెప్తే, అవును. నిజంగా పులొచ్చి మేకని ఎత్తుకుపోతుంటే, ఇతను పిలిసినా వాళ్ళు రాలేదు కాబట్టి అబద్ధం ఆడొద్దు అనేది మనం యొక్క ఇంటెన్షన్. హ్మ్. ఇంటెన్షన్ బావుంది. కానీ ఏం జరుగుతుంది? అతనికి అబద్ధం అనేది ఒకటి ఉంటుంది అనేది ఇంట్రొడ్యూస్ చేసాం మనం. హ్మ్. అప్పటిదాకా అతనికి తెలీదు అబద్ధం ఉంటదని. ఇంట్రొడ్యూస్ చేసేసరికి అవసరమైతే అబద్ధాలు కూడా ఉన్నాయి అనే విషయం తెలిసి ఎప్పుడన్నా అబద్ధం ఆడటం మొదలు పెడతాడతను. అవును. మనం కాబట్టి కూడా ఇలా సరదాగా ఆ! చెప్పొచ్చా సార్ అనుకుంటా. మోరల్ స్టోరీలు చెప్పొద్దు. మీ మొరాలిటీని డెవలప్ చేసుకోండి. మీ యొక్క నిజాయితీని, మీ యొక్క హానెస్టీని, మీ విలువల్ని, మీ వాల్యూస్‌ని, మీ ఎథిక్స్‌ని వర్డ్స్ ఎన్నైతే ఉంటాయో అన్నిటికి మీనింగ్ దాదాపు ఒకటే ఉంటది. మీ ఎథిక్స్‌ని మీరు పెంచుకున్నట్లు దాని బదులు మనము పురాణాలు చెప్తాము, ఖురాన్ చెప్తాము, బైబిల్ చెప్తాము, మోరల్ స్టోరీస్ చెప్తున్నాము. లేకపోతే దేశ నాయకులని ఆయన అట్లా చేశాడు, ఇట్లా చేశాడు ఇవన్నీ వాళ్ళు విని నేర్చుకోరు. ప్రత్యక్షంగా నువ్వు కనిపిస్తున్నావు ఫాదర్, మదర్. మీరేం జేస్తున్నారు? మీరెలా బుకాయిస్తున్నారు? ఎలా అబద్ధం చెప్తున్నారు? ఎలా ఎమోషన్ అయిపోయి డామినేట్ చేయాలని చూస్తున్నారు? ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తే మీ స్టోరీని చూసి నేర్చుకోరు. ప్రత్యక్షంగా మీరు కనిపించేది నేర్చుకుంటారు. కాబట్టి మీరు అలా మారినట్లయితే మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. రైట్? ఓకే సార్. రైట్ అమ్మా. ఇంకేమైనా కాల్స్ వస్తున్నాయా? టైం అయింది.